హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 25 అంటే 25th మోడల్ క్వశ్చన్ అనమాట. ఇది క్వశ్చన్ చూశారంటే సాల్వ్ 8x + 5y = 9, 3x + 2y = 4 బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది 4 మార్క్స్ కడిగే క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఏముందంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏ మెథడ్ని యూస్ చేయమన్నాడు? సబ్స్టిట్యూషన్ మెథడ్. వాడు పేరు చెప్పాడంటే ఖచ్చితంగా అదే మెథడ్లోనే మనం సాల్వ్ చేయాలి. పేరు చెప్పకపోతే మన ఇష్టం, సబ్స్టిట్యూషన్ అన్నా చేయొచ్చు, ఎలిమినేషన్ మెథడ్ అన్నా చేయొచ్చు. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ కాబట్టి మనం రాయాల్సిన ఫస్ట్ స్టెప్ వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకుంటాం. ఇది ఈజీగానే ఉంటుంది, ఓకేనా? గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 8x + 5y = 9, 3x + 2y = 4. ఇది ఫస్ట్ ఈక్వేషను, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ రాశాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? దేని కోఎఫిషియంట్ చిన్నదిగా ఉందో చూసుకోవాలి. చూడండి, ఈ x8, దీనిది 5, దీని ఈ x3, yది 2. ఇది చిన్నదిగా ఉండేది తీసుకుంటే మనకి ఈక్వేషన్ సింపుల్గా అయిపోతుంది, అంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 2 3x + 2y = 4. ఇది చిన్నది కాబట్టి దీన్నే లెఫ్ట్ సైడ్ ఉంచుకో. 2y = 4. ఇది ఆ సైడ్కి వెళ్తే -3x = -3x. ఇప్పుడు y = 4 - 3x/2. ఇది మల్టిప్లికేషన్, ఆ సైడ్ వెళ్తే డివిజన్. అంతే, అయిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ y = 4 - 3x/2 in ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 2 నుండి వచ్చింది కాబట్టి దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ 1 రాసుకుంటే 8x + 5y = 9. సో ఇది దేని బదులు? y బదులు కాబట్టి 8x + 5 × y బదులు 4 - 3x/2 = 9. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ 8xని రైట్ సైడ్కి పంపించేస్తాం. అంటే 5 × 4 - 3x/2 = 9 - 8x. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? 5 × 20 - 5 3s are 15x/2 9 - 8x. ఇది మల్టిప్లికేషన్. ఆ డివిజన్ ఆ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్. అంటే 20 - 15x = 2 × 9 అంటే 18, 2 × 8 అంటే 16x. ఇప్పుడు ఎక్స్లు ఏ పక్క ఎక్కువగా ఉన్నాయి? రైట్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, 16. అయితే దాని సింబల్ మైనస్గా ఉంది కాబట్టి అది ప్లస్ కావాలి. ప్లస్ ఎప్పుడు అవుతుంది? లెఫ్ట్ సైడ్ వస్తే అవుతుంది. సో 16x - 15y = 18. ఇది ఆ సైడ్ వెళ్తే -20. సో 16లో 15 పోతే 1x. x = దీని సింబల్ 16, పెద్దది ప్లస్ కాబట్టి దీని ప్లస్. ఇదేమి 20 - 18 అంటే 2. 20 పెద్దది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి దీనికి -2. అంటే x = -2. దీన్ని ఎత్తుకొని వచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ x = -2 in y = 4 - 3 × x/2. ఇది దీనిలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం కదా, దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే y = 4 × -3 × -2/2. 4 - ప్లస్ 3 2s are 6/2, 10/2. 2 1s are 2 5s are. So y = 5. Therefore x = -2,
y ఈజ్ ఈక్వల్ టు 5 అయిపోయింది ఆన్సర్. సింపుల్గా వచ్చేసింది చూడండి. ఇక్కడ మనం 2 సార్లు సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ని సాల్వ్ చేసాం కాబట్టి దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ఓకేనా, ఇది 4 మార్క్స్ కడిగే క్వశ్చన్. చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ ఈజీ క్వశ్చన్సే మీకు చెప్పిస్తాను. ఖచ్చితంగా అడిగే మోడల్సే చెప్తాను. అంటే నేను చెప్పిన వాటిలో నుండి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా మీరు పాస్ అయిపోవచ్చు. సో ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ 3x - 5y = -1 అండ్ x - y = -1 బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా ఈ మరి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇవ్వడం డైలీ చేస్తాను. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.